ప్రియులందరికీ నమస్కారం. సో డాక్టర్ కొట్టకొండ మనోహర్ రాసిన ఈ పుస్తకంలో కేవలం 3 కథలు ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం. ఫాంట్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఈజీగా పెద్ద ఫాంట్ ఉండడము, ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి ఉండడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో బొమ్మలని కలర్ రంగురంగుల బొమ్మలతో పుస్తకాన్ని ప్రచురించారు. సో అట్లా ప్రచురించడము, అంత పెద్ద పుస్తకము, పెద్ద ఫాంట్ వేయడం, ఆటోమేటిక్గానే దాని కాస్ట్ కూడా పెరిగిపోతుంది. పుస్తకం కాస్ట్, మంచి పేపర్, మంచి బౌండ్ అన్నీ బాగున్నాయి. 3 కథలు మాత్రమే ఉన్నాయి. అయితే కోటకొండ మనోహర్ ఈ కథలలో అంటే నేనే ఎక్కువ 2 నిమిషాలు అయితే, ఎందుకంటే 3 ఉన్నారు 3 కథల గురించి మాట్లాడాను కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. అంటే రచయిత యొక్క ఆశా దృక్పథం దీంట్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఒక గుడి దగ్గర ఒక సాధువు, శివతత్వాలు పాడుకునే సాధువు అతను తర్వాత మునిరాజ మహేశ్వరుడు కథలో దుబ్బెంత తయారు చేసే ఒక సాయిబు, ఇద్దరి మధ్యలో ఉన్న ఒక స్నేహాన్ని, అంటే గుడి దగ్గర ఒక హిందూ ముస్లింల యొక్క స్నేహాన్ని, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను, అనుబంధాన్ని, ఒకరికొకరి విడిచిపెట్టలేని తనాన్ని చెప్పడంతో ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న ఈ మత విద్వేషాల కాలంలో, ఫ్యాసిజంలో ఇలాంటి పాత్రలు రాసి ఒక ప్రేమను, స్నేహాన్ని పెంచాల్సిన అవసరం ఎందుకో చెప్పిన కథ. అట్లే 3వ కథలో కూడా, దాంట్లో కూడా ముస్లిం పాత్రలు వస్తాయి. గంగయ్య, జరీనా భర్త ఇద్దరు. ఈ గంగయ్య అనే అతనికి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా ఒక హిందూ ముస్లింలని ఇద్దరిని కూడా తీసుకొని వాళ్ళ మధ్యన స్నేహం, ఒకరికొకరి పరస్పరంగా సహకరించుకోవటం, నీ కష్టం నా కష్టంలాగా భావించడం, ఇవన్నీ కూడా అంటే రచయిత ఆవరణాన్ని సమాజంలో సృష్టించాలంటే రచయిత బాధ్యత ఏంటి? ఇప్పుడున్న ప్రస్తుత సమర్థిస్తున్నప్పుడు ఏమున్నాయి, అల్లపల్లోలాలు ఏమున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పినప్పుడు 2 వర్గాల వాళ్ళను కూడా ఒక స్నేహభావం అని ఒక పాత్రలు సృష్టించాల్సింది. అవి నిజం కావచ్చు, కాకపోతే ఆయన రాసుకోవడం దాన్ని బట్టి చూస్తే జరిగిన కథ అని చెప్తున్నారు. రచయిత చేసేది కూడా అదే, పాత్రను సృష్టించడమే. అంటే ప్రజల మధ్యన ఒక ప్రేమ అనుబంధాలను పెంచడానికి, ఇవన్నీ చేయడానికి. సో ఒక హిందూ రచయిత ముస్లిం రచయితల్ని తీసుకొని వాళ్ళిద్దరి మధ్య ప్రేమను పెంపొందించడానికి చాలా, అంటే అనగా మునిరాజుకు మధ్యలో సాయిబుకి ఉన్న అనుబంధం మామూలుగా మనం చెప్పలేం. కథ చదివితేనే దాని అందము ఆనందం కూడా తెలిసేది. సో చదవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో 2వ కథ, అది వేయి వెన్నెల కూంచి అనేది కొంచెం నాకు ఆశ్చర్యం కూడా వేసింది. బాబు మీద ఇంత ప్రేమ ఉంటుందా, ఒకసారి కథ రాసేంతగా ప్రేమ ఉంటుందా అనే ఒక ఆశ్చర్యం వేసింది. బట్ నేను బాగా ఇంప్రెస్ అయ్యేది ఈ 2 కథల మీద బాగా ఇంప్రెస్ అయ్యాను. కొంత నచ్చచ్చు కూడా, పాపు మీద ప్రేమ ఉన్నవాళ్ళు, అభిమానం ఉన్నవాళ్ళు. నేను కూడా నా మొదటి కథకు పాపు ఫాంట్ వాడుకున్నాం, కానీ అంత ప్రేమ మనోహర్ గారు ఉన్నంత ప్రేమ అయితే నాకు నిజంగా లేదు. అది ఎవరి వ్యక్తిగత ఇష్టము, అభిమానము, ఆరాధన ఉంటుంది. ఈ 2 కథల్లో మాత్రం రచయిత యొక్క దృక్పథం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ప్రోగ్రెసివ్ రచయితగా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు నేను ధన్యవాదాలు. కథను పరిచయం చేయాల్సిందిగా మారుతి పౌరోహితం గారిని ఆహ్వానిస్తున్నాను. వర్తమాన సమస్యలు కూడా ఈ కథలో కనబడతాయి. ఈ కాళహస్తి అక్రమ కట్టడాలకు సంబంధించి కూడా ఒక చోట చెప్తాడు. ఇవన్నీ కూడా కథకుడు పరిచయం చేస్తారు. సభకు అధ్యక్షత వహించినటువంటి కెంగార మోహన్ గారికి, ఆవిష్కర్త సుభాష్ మేడం గారికి, నా తోటి భక్తులైనటువంటి వెంకటకృష్ణ సార్ గారికి, వినయ్ ప్రసాద్ గారికి, రచయిత గారైనటువంటి డాక్టర్ మనోహర్ కోటకొండ గారికి, మా ఎదురుగా ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు.
మా ప్రిన్సిపాల్ గారు నేను చదువుకునేటప్పుడు కూడా మా టీచర్ ఇంకా అసైన్మెంట్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టలే. మా ప్రిన్సిపాల్ ఒకసారి కవిత్వం గురించి అసైన్మెంట్ ఇస్తాడు, ఒకసారి కథ గురించి అసైన్మెంట్ ఇస్తాడు. వారాలు ప్రిపేర్ కాలేక కింద మీద అయిపోతున్నాము. వెంకటకృష్ణ సార్ మీకు అక్కడ తెలుసు ప్రిన్సిపాల్. మొన్న వారం రోజులు కవిత్వం గురించి తేల్చే మళ్ళీ కథలో గురించి తెచ్చే సారు మాట్లాడమని చెప్పడానికి ముందే ఈ కథ చదివిన నేను. కానీ మాట్లాడాలని చెప్పిన తర్వాత చదివిన పద్ధతి, ఉద్దేశము, సంసిద్ధత అంతా వేరు. నాకు అనిపించింది తర్వాత ఏదైనా ఒక కథను కానీ, ఒక పుస్తకాన్ని కానీ, ఒక సాహిత్య రూపంలో దేన్నైనా చదవాలనుకున్నప్పుడు ఎక్కడో దగ్గర మాట్లాడాలనే ఉద్దేశంతో చదివితే ఆ చదివే పద్ధతే మారిపోతుంది అనేది నాకు ఈ రెండు విషయాలు అర్థమైంది. సో అట్లాంటి ఒక పద్ధతిని పరిచయం చేసుకునే నేను పరిచయం చేసుకునే అవకాశం కల్పించినందుకు మా ప్రిన్సిపాల్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ